అయితే ఈ పరిసయ్యుల ఒక మనసు గురించి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. అసలు యేసు ప్రభు వీళ్ళని దేశించటానికి కారణం ఏంది? యేసు ప్రభు అనేక చోట వీళ్ళలాగా మీరు ఉండొద్దు అని చెప్పటానికి కారణం ఏంది? యేసు ప్రభు పరిసయ్యులను చూస్తేనే గద్దిస్తున్న కారణం ఏంది అని చూస్తే, వాళ్ళు మనస్తత్వము, వాళ్ళ మనస్సు, వాళ్ళ గుణ లక్షణాలు మంచివి కావు కాబట్టి యేసు ప్రభు వాళ్ళలాగా మీరు ఉండొద్దండ్రి అని అనేక చోట వాళ్ళని గద్దిస్తూ వాళ్ళకి బోధిస్తూ వచ్చాడు. దాదాపు 40 కంటే ఎక్కువ గుణ లక్షణాలు మనం చూడగలుగుతాం. మనము ఈ 40 రోజులు ఒక్కొక్క గుణ లక్షణాన్ని మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. ఈరోజు మొదటిగా చూస్తే మొదటి గుణ లక్షణం ఏంటంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనక తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. వీళ్ళు ఏమంటున్నారంట? మేము అబ్రహాము పిల్లలము, అబ్రహాము కుమారులము అంటున్నారు. వీళ్ళు అబ్రహాము పిల్లలం మేము అని గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అబ్రహాము పిల్లలని మీరు అనొద్దండ్రి. ఎందుకంటే అబ్రహాము పిల్లల్లాంటి గుణ లక్షణాలు మీలో లేవు. అబ్రహాము పిల్లలు అంటున్నారు, కానీ బుద్ధులైతే అలా లేవే, మీ స్వభావాలు అయితే అలా లేవే, మీ గుణ లక్షణాలు అయితే అలా లేవే అని అంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు అనేక క్రైస్తువులు కూడా ఏ మనస్తత్వంలో ఉంటున్నారంటే, ఈ పరిసేయుడు మనస్తత్వంలోనే ఉంటున్నారు. ఎలా అని చూస్తే, మేము క్రైస్తువులమే అంటున్నారు. కానీ క్రైస్తువులు అని గర్వపడుతున్నారు, అతిశిస్తున్నారు. కానీ క్రీస్తులాగా బ్రతికేది లేదు, క్రీస్తులాగా జీవించేది లేదు, క్రీస్తులాగా మరి ఉండటం లేదు. అప్పుడు మనం క్రైస్తవులం అవుతామా? అవమే. పేరు పెట్టబడిన దాన్ని బట్టో, నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టిన దాన్ని బట్టో నువ్వు క్రైస్తవుడు కాదు. శిష్యులు పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు వాళ్ళని మరి వీళ్ళు ఇదిగో వచ్చారు క్రైస్తవులు అన్నారు. కారణం ఏంది అని అంటే, వాళ్ళు క్రీస్తులో ఉన్న లక్షణాలు, క్రీస్తులో ఉన్న స్వభావాలు వాళ్ళ ఉన్నాయి. దాన్ని బట్టి వాళ్ళు క్రైస్తవులని పిలువబడారు. నీ బుద్ధులు మారాలి, నువ్వు మార్పు చెందాలి. నువ్వు మారకుండా నువ్వు క్రైస్తవుల కుటుంబంలో పుట్టినా నువ్వు దేవునికి ఇష్టడు కాదు. నువ్వు క్రైస్తవుల కుటుంబంలో పుట్టినా పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఈరోజు అనేక క్రైస్తవులు మేము క్రైస్తవులమని గర్వపడుతున్నారు, కానీ దేవుడు ఇష్టపడే జీవితం ఆ క్రీస్తుని ప్రతిఫలించే వాళ్ళు లేరు, క్రీస్తుని చూపించేవారు లేరు క్రైస్తవత్వంలో. క్రిస్టియన్ కుటుంబంలో పుట్టి కూడా ప్రియమైన సహోదరి సహోదర, అంత మాత్రం కాదు, ఇంకొందరు ఉన్నారు. రెండోదిగా ఇంకొందరు ఎటువంటి వారంటే, సంఘాన్ని బట్టి గర్వపడుతుంటారు, సంఘాన్ని బట్టి అతిశయిస్తున్నారు. మేము పెంతుకోస్తుకు చెందిన వాళ్ళమి, మేము సిపిఎం చెందిన వాళ్ళమి, మేము మెథడిస్ట్కి చెందిన వాళ్ళమి, మేము లూథర్కి చెందిన వారమి, మేము సిఎస్ఐకి చెందిన వారమి, మేము బాప్టిస్ట్కి చెందిన వారమి, మేము ఇండిపెండెంట్ చెందిన వారమి అని చెప్పి ఈరోజు ఏం చేస్తున్నారంటే, సంఘాలు బట్టి కూడా వాళ్ళు అతిశయిస్తున్నారు, సంఘాలు బట్టి కూడా మరి గర్వపడుతున్నారు. ప్రియమైన సహోదరి, నువ్వు సంఘాన్ని బట్టి ఒకవేళ అది ఆత్మీయమైన సంఘంగా ఉండొచ్చు, కానీ ఆ సంఘంలో నువ్వు ఒక సభ్యుడిగా ఉన్నా, నువ్వు ఆత్మీయంగా ఉంటే తప్ప పరలోక రాజ్యం వెళ్తావు. ఆత్మీయత నీళ్ళ లేకుండా ఆ సంఘం ఆత్మీయ సంఘంగా ఉన్నా వ్యర్థమే. సంఘం ఆత్మీయతదే, కానీ సంఘంలో ఉన్న నువ్వు ఆత్మీయుడువా? సంఘం పరిశుద్ధంగా ఉంది అంటే సంఘము మంచి నీతిని, నిజాయితీని, వాక్యాన్ని, క్రమాన్ని బోధిస్తుంది. కానీ నువ్వు క్రమంగా ఉన్నావా? నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? నువ్వు నీతిగా ఉన్నావా? అంటే సంఘాన్ని బట్టి నువ్వు దేవుడికి ఇష్టడు, నీ సంఘం బట్టి నువ్వు దేవుడికి ఇష్టమైన వాడు అవుతావు అనుకోవద్దు. నీ సంఘము నువ్వు గొప్ప సంఘానికి పోతున్నావు అని చెప్పి నువ్వు గర్వించడానికి, అతిశయపడటానికి ఏమీ లేదు.
గర్వించడానికి అతిశయపడటానికి ఏమీ లేదు. ఆ సంఘంలో నువ్వు ఆత్మీయుడిగా ఉన్నప్పుడే అది నువ్వు ఆ ఆత్మీయతను బట్టే దేవుడు నిన్ను ఈ లోకము నుంచి ఆయన ఎత్తుకుంటాడు తప్ప ఆయనకి మనము ఆత్మీయుడిగా కాకుండా మనము లేకుండా ఉంటే దానివల్ల వ్యర్థమే. మూడవదిగా చూసినప్పుడు ఇంకొందరు ఏమంటారంటే, ఇంకొందరు దైవజనుడు బట్టి గర్విస్తారు, దైవజనుడు బట్టి అతిశయిస్తారు, దైవజనుని బట్టి గొప్పగా చెప్పుకుంటారు. అయ్యో మా దైవజనుడు ఎవరు తెలుసా? యేసన్న గారు. మా దైవజనుడు ఎవరు తెలుసా? బక్షింగాయ్ గారు. మా దైవజనుడు ఎవరు తెలుసా? నేను ఎవరికాడ ఎదుగుతున్నాను తెలుసా? మరి మా దైవజనుడు మరి పెంతెకోస్తులో ఉన్న ఆ గొప్ప సేవకుడు. మా దైవజనుడు ఎవరు తెలుసా? జాన్ వెస్లీ గారు. మా దైవజనుడు ఎవరు తెలుసా? మోహన్ సి లాసర్ గారు. మా దైవజనుడు ఎవరు తెలుసా? సతీష్ కుమార్ గారు అని ఈ దైవజనుడు చేపెట్టి ఆ దైవజనుడిని బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు. దైవజనుడు బట్టి అతిశయించే మంచి దైవజనుడు దొరికాడు, సంతోషం. కానీ ఆ దైవజనుడితో సహవాసం ఉన్నదాన్ని బట్టి నువ్వు పరలోక రాజ్యమో లేకపోతే దేవుడు నీ విషయంలో సంతోషపడతాడు అనేది ఏమి లేదు. నువ్వు ఏ దైవజనుడితో సహవాసం చేసినా, ఏ దైవజనుడి నీకున్నా, నువ్వు పరిశుద్ధంగా బ్రతికితేనే, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తేనే, నువ్వు బాగా బ్రతికితేనే పరలోక రాజ్యం వెళ్తావు. ఆయన ఒక నడిపింపులో నేను బలపడిన వాడిని, ఆయన నడిపింపులో నేను నేర్చుకున్న వాడిని, ఆయన కింద నేను ఉండి అనేక సత్యాలు నేర్చుకున్న వాడిని అనే దాన్ని బట్టి సంతోషమే. మంచిగా ఆయనలో ఉన్న ఆత్మ నీలో ఉంటే సంతోషమే, ఆయనలో ఉన్న పరిశుద్ధత నీలో ఉంటే సంతోషమే, ఆయనలో ఉన్న ఆసక్తి నీలో ఉంటే సంతోషమే, ఆయనలో ఉన్న మరి దేవుని సేవ భారము నీలో ఉంటే సంతోషమే. కానీ ఉంటే సంతోషం. ఎలియాలో ఉన్నది ఎలీషాలోకి వచ్చింది, ఎలియాలో ఉన్నది ఎలీషాలోకి వచ్చింది. నీ దైవజనులో ఉన్న ఆత్మ నీలోకి రావాలి, అది సంతోషం. అప్పుడు నువ్వేమో మంచి కాపరి ఇచ్చాడు దేవుడు, మంచి సేవకుడు ఇచ్చాడు, కానీ నీలో ఆ ఆత్మ లేదు, నీలో ఆ ఆసక్తి లేదు, నీలో ఆ పరిశుద్ధత లేదు అన్నప్పుడు నీకు ఎంత మంచి దైవజనుడైనా, ఎంత గొప్ప దైవజనుడైనా, ఎంత సత్యాలు బోధించే దైవజనుడైనా, ఎంత నీతిని బోధించే దైవజనుడైనా, ఎంత పరిశుద్ధత బోధించే దైవజనుడైనా వ్యర్థమే నీకు. కాబట్టి నువ్వు క్రైస్తవుడు అని దాన్ని బట్టో, లేకపోతే మంచి సంఘం అనే దాన్ని బట్టో, లేకపోతే మంచి దైవజనాన్ని బట్టో దేవుడు సంతోషించడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ పరిశుద్ధాన్ని బట్టి, నీవు నడుచుకునే నడవడికని బట్టి, నీ నీతిని బట్టి, నీ నిజాయితీని బట్టి, నీ పరిశుద్ధత బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా.